హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం యాంకర్ రోమా ప్లస్ ఫ్యాన్ రెగ్యులేటర్ని ఎలా మార్చాలో చూద్దామండి. ఈ ఫ్యాన్ రెగ్యులేటర్ ఎంఆర్పి దీనిపైన ఈ కవర్ పైన ఎంఆర్పి వచ్చి 667 రూపీస్ ఉందండి. ఇది బట్ నేను 350 to 380 రూపీస్ మధ్యలో పర్చేస్ చేశాను షాప్లో. సో ఇది వచ్చి ఓన్లీ యాంకర్ రోమా ప్లస్ బోర్డ్స్కే ఫిక్స్ అవుద్దండి. సో ఇప్పుడు మన ఇంట్లో ఇక్కడంతా యాంకర్ రోమా ప్లస్ బోర్డ్సే ఉన్నాయి. సో పాతది వచ్చి మనకి పాత రెగ్యులేటర్ పని చేయట్లేదు. ఐ మీన్ మనం ఏ స్పీడ్లో పెట్టినా హై స్పీడ్లో తిరుగుతూ ఉంది. సో అందుకు ఇది మారుస్తున్నాను. ఇప్పుడు చూడొచ్చు మీరు, మనకి యాంకర్ రోమా ప్లస్కి పైన ఇలా ఉంటుంది బోర్డు. సో పైన ఒక ఫ్రేమ్ ఉంటుంది, లోపల ఒక ఫ్రేమ్ ఉంటుందండి. పైన ఫ్రేమ్ జస్ట్ క్లిప్స్తో అటాచ్ అయి ఉంటుంది. సో మనకి ఇటు సైడ్ అటు సైడ్ లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ చిన్న గ్యాప్ ఉంటుందండి. అప్పర్ ఫ్రేమ్కి లోయర్ పైన ఫ్రేమ్కి కింద ఫ్రేమ్కి చిన్న గ్యాప్ ఉంటుంది. ఆ ఫ్రేమ్లో మనం టెస్టర్ కానీ ఏదైనా సరే ఒక చిన్న స్క్రూ డ్రైవర్ కానీ ఏదైనా పెట్టి ఇలా బయటికి పుల్ చేస్తే పైన ఫ్రేమ్ వచ్చేస్తుంది. నేను అదే చేశాను, మీరు చూసారు కదా. జస్ట్ ఆ సైడ్లో మనకి ఇప్పుడు చూడొచ్చు మీరు, రైట్ సైడ్ మధ్యలో ఒక చిన్న హుక్ లాగా ఉంది. దానికి పైన ఫ్రేమ్కి మధ్యలో గ్యాప్ ఉంటుంది. అక్కడ మీరు దాన్ని ఇన్సర్ట్ చేసి పుల్ చేస్తే వచ్చేస్తుంది. లోయర్ ఫ్రేమ్కి 4 స్క్రూస్ ఉన్నాయండి. సో ఆ 4 స్క్రూస్ జస్ట్ టెస్టర్ ఉంటే చాలండి. 4 స్క్రూస్తో నేను అన్స్క్రూ చేస్తే మనకి ఫ్రేమ్ మొత్తం బయటకు వచ్చేస్తుంది. ఆ తర్వాత మనం పాత ఫ్యాన్ రెగ్యులేటర్ని ఇది ఈ తర్వాత ఇంకా స్క్రూస్ ఏమి ఉండవండి. ఓన్లీ మనకి కింద ఫ్రేమ్ మాత్రమే స్క్రూస్ ఉంటాయి. రెగ్యులేటర్ స్క్రూస్ ఏమి ఉండవు. ఇవన్నీ హుక్స్తో అటాచ్ అయి ఉంటుంది ఈ ఫ్రేమ్కి. సో మనం ఆ హుక్స్ని ఏం చేయాలి అంటే హుక్స్ని కొంచెం పుష్ చేసి బయటికి తీయాలండి. దానికంటే ముందు మీరు కనెక్షన్స్ తీసేయాలి. 2 కనెక్షన్స్ ఉంటాయండి ఫ్యాన్ రెగ్యులేటర్కి. ఒకటి ఫ్యాన్ స్విచ్కి ఉంటుంది, ఇంకోటి సప్లైకి ఉంటుంది. సో ఆ రెండు మీరు తీసేయాలి. నేను ఇక్కడ టెస్ట్ చేస్తున్నాను. ఫస్ట్ అన్నిటికన్నా ముఖ్యమైనది, ఫస్ట్ ఈ పని చేసే ముందు మెయిన్ ఆఫ్ చేసేయండి. ద ఫస్ట్ థింగ్ మీరు మెయిన్ ఆఫ్ చేయాలి. లేదు ఈ పర్టికులర్ రూమ్కి కానీ ఈ పర్టికులర్ బోర్డుకి ఎంసీబీ ఉంటే ఆఫ్ చేసి సప్లై ఉందో లేదో టెస్ట్ చేసి ఆ తర్వాత బోర్డుని తీయండి. ఈ పంచాయతీ అంతా ఎందుకనుకుంటే జస్ట్ మెయిన్ ఆఫ్ చేసేయండి. ఇది జస్ట్ 10 minutes వర్క్ అంతే. మీకు 10 minutes కరెంట్ ఉండదు ఇంట్లో అంతే. మెయిన్ ఆఫ్ చేసేయండి, సేఫ్ సైడ్ అది. నేనైతే మెయిన్ ఆఫ్ చేసేసా. మెయిన్ ఆఫ్ చేసేసి స్టెప్స్ చెప్తున్నా చూడండి. మెయిన్ ఆఫ్ చేయడం, మనం చిన్న స్క్రూ డ్రైవర్ తీసుకొని లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ చిన్న మధ్యలో లెఫ్ట్ సైడ్కి రైట్ సైడ్కి మనకి మధ్యలో చిన్న గ్యాప్ ఉంటుందండి. ఆ గ్యాప్లో స్క్రూ డ్రైవర్ని ఇన్సర్ట్ చేసి బయటికి లాగితే పైన క్లిప్ హుక్స్తో ఉంటుంది. ఏం స్క్రూసే ఉండవు పైన ఫ్రేమ్కి. సో ఆ పైన ఫ్రేమ్ కూడా వచ్చేస్తుంది, మీరు చూసారు వీడియోలో. ఆ తర్వాత కింద ఫ్రేమ్కి మనకి 4 స్క్రూస్ ఉన్నాయి. సో అన్ని స్క్రూస్ అన్స్క్రూ చేసా. దాంతో ఫ్రేమ్ మొత్తం బయటకు వచ్చేసింది బోర్డు. ఆ తర్వాత కనెక్షన్స్ తీయాలి. మీకు ఒకవేళ కనెక్షన్స్ నెక్స్ట్ మనము కనెక్ట్ చేసేప్పుడు గుర్తుండవు అనుకుంటే మొబైల్లో పిక్ తీసుకోండి, లేదంటే చిన్న వీడియో తీసుకోండి. ఇది చాలా యూస్ఫుల్ అవుద్ది. మీకు తీసేప్పుడు మనకు గుర్తుంటాయి అని మళ్ళీ మనం మర్చిపోయామనుకోండి, తప్పు కనెక్ట్ చేసామో తెలియదు, కరెక్ట్ కనెక్ట్ చేసామో తెలియదు, ఈ కన్ఫ్యూజన్ ఉండదు. మీరు ఒక పిక్చర్ తీసేసుకుంటే క్లీన్గా, పిక్చర్ కానీ స్మాల్ వీడియో కానీ తీసుకుంటే మీ మొబైల్లో మీరు రెఫర్ చేసుకోవచ్చు, కనెక్ట్ చేసుకున్నాం మనం కరెక్ట్ కనెక్ట్ చేసామా లేదా అని. సో 2 కనెక్షన్సే ఉంటాయండి రెగ్యులేటర్కి. ఒకటి వచ్చి ఫ్యాన్ స్విచ్కి ఉంటుంది, ఒకటి వచ్చి సప్లైకి ఉంటుంది. మీరు చూడొచ్చు, ఒకటి ఫ్యాన్ స్విచ్ నుంచి తీసాను నేను, ఒకటి ఆ బ్లూ కలర్ వైర్ అక్కడ వేలాడుతుంది కదా, దానికి కనెక్ట్ అయి ఉంది ఇంకొకటి. సో అది తీసాను. ఆ కనెక్షన్స్ తీసేసాక హుక్స్ ఉంటాయండి, ఫ్రేమ్కి హుక్స్ ఉంటాయి. స్విచ్కి అయితే యాంకర్ రోమా ప్లస్ మామూలుగా స్విచ్కి అయితే 2 హుక్స్ ఉంటాయండి. మీరు చూడొచ్చు, పైన ఒకటి కింద ఒకటి. ఇప్పుడు నేను చూపిస్తుంది స్విచ్. ఆ తర్వాత దాని పక్కన రెగ్యులేటర్ వచ్చి చాలా లావుగా ఉంది. సో 4 హుక్స్ ఉన్నాయండి దీనికి, పైన 2 కింద 2. దానివల్ల కొంచెం కష్టం అవుతుంది. యాక్చువల్ స్విచ్ అయితే చాలా ఈజీ అండి. ఆ హుక్స్ని ఇలా కిందికి పుష్ చేసి ఇలా బయటికి దొబ్బేస్తే స్విచ్ వచ్చేస్తుంది బయటికి. ఆ తర్వాత కొత్తగా ఉన్న అట్లా పుష్ చేస్తే లాక్ అయిపోద్ది హుక్. బట్ ఇక్కడ క్లిప్స్ ఇవి రావట్లేదు. ఇది 4 క్లిప్స్ ఉండేదానివల్ల ఒక క్లిప్ తీస్తే పక్క క్లిప్ గట్టిగా పట్టుకుంటుంది. సరే నా పక్క క్లిప్ తీసేకెళ్తే ఈ ఏదైతే క్లిప్ మనం ఓపెన్ చేస్తామో అది మళ్ళీ లాక్ అయిపోతాం. సో దానివల్ల కొంచెం ఇబ్బంది పడ్డాయి, ఇక్కడ కొద్దిగా టైం పట్టింది. మీరు ఏం చేయాలంటే దీనికి 2 క్లిప్స్ ఒకటేసారి కిందికి పుష్ చేయాలండి. అప్పుడు ఆ ఫ్రేమ్లో ఉండి ఆ క్లిప్స్ లూజ్ అయిపోయి బయటకు వచ్చేస్తుంది రెగ్యులేటర్. సో లాస్ట్లో నేను అదే చేశాను. అంతవరకు చాలా ఇబ్బంది పడ్డానండి. ఐ మీన్ ఫస్ట్ ఒక హుక్ కిందికి పుష్ చేస్తున్నా అది రిలీజ్ అవుతూ ఉంది. బట్ ఇంకో హుక్ పుష్ చేసే లోపల ఇటు సైడ్ హుక్ మళ్ళీ లాక్ అయిపోతూ ఉంది. సో అందుకే ఇబ్బంది పడింది. సో ఇది మీరు కూడా ఇబ్బంది పడతారని అలాగే పెట్టి వీడియో చూపిస్తున్నాను. యాక్చువల్గా ఈ వీడియో పార్ట్ మొత్తం తీసేద్దాం అనుకున్నా, బట్ మీకు కూడా సేమ్ ప్రాబ్లం అవుద్దండి. ఒకవేళ మీరు యాంకర్ రోమా ప్లస్ ఇదే బోర్డ్స్, ఇదే స్విచెస్, ఇదే బోర్డు వాడుతూ ఉంటే. సో మీరు రెగ్యులేటర్ తీసేప్పుడు మాత్రం 2 హుక్స్ని ఒకటే, నేను చాలా ట్రై చేశానండి, ఎందుకు ఇది రావట్లేదు, ఫ్రేమ్ ఏమైనా గట్టిగా ఉందేమో అని. ఏది చేసినా రాలేదు. చాలా స్ట్రాంగ్గా ఉందండి, చాలా స్ట్రాంగ్గా ఫిక్స్ అయిపోయింది. లాస్ట్కి 2 క్లిప్స్ పుష్ చేస్తే అప్పుడు వచ్చిందండి అది. సో మీరు కూడా అదే చేయండి. 2 క్లిప్స్ ఒకటేసారి పుష్ చేసాక ట్రై చేయండి. బోర్డ్ని కింద పెట్టి మనము లేకపోతే గోడకు ఆనిచ్చి 2 క్లిప్స్ ఒకటేసారి పుష్ చేసి
బయటికి పుష్ చేసేయండి రెగ్యులేటర్ని, వచ్చేస్తుంది. జస్ట్ ఇది మొత్తం పని 10 మినిట్స్ కూడా పట్టదండి. స్టెప్స్ కూడా చాలా సింపుల్ చెప్పాను కదా. ఫస్ట్ అయితే మెయిన్ ఆఫ్ చేసేయండి, సేఫ్ సైడ్ అది. ఇంటి మెయిన్ ఆఫ్ చేసేసి వచ్చి అవుటర్ ఫ్రేమ్ తీసేసి లోయర్ ఫ్రేమ్కి 4 స్క్రూస్ ఉంటాయండి. పైన ఫ్రేమ్ తీసేసాక మీరు కింద ఫ్రేమ్కి లోవర్ 4 స్క్రూస్ ఉంటాయి. ఆ 4 స్క్రూస్ అన్స్క్రూ చేస్తే మీకు బోర్డు ఇలా బయటకు వస్తుంది. బోర్డు బయటకు వచ్చిన కనెక్షన్స్ చెక్ చేసుకోండి. కనెక్షన్స్కి ఒక ఫోటో తీసుకోండి. ఆ తర్వాత కనెక్షన్స్ తీసేయండి, వైర్ కనెక్షన్స్. ఆ తర్వాత హుక్స్, మన క్లిప్స్ ఉంటాయి దీనికి, ఈ రెగ్యులేటర్కి. ఆ క్లిప్స్ని పుష్ చేసి పాత రెగ్యులేటర్ బయటికి తీసేసి కొత్త రెగ్యులేటర్ జస్ట్ అలా పుష్ చేస్తే హుక్స్ క్లిక్ అయిపోతుంది. ఇప్పుడు చూడొచ్చు మీరు, 2 పుష్ చేసి తీసాను లాస్ట్గా, అలా వచ్చింది ఇది. సో ఇది కొత్తదండి. సో ఇప్పుడు మనం ఇక్కడి వరకు చెప్పాను నేను స్టెప్స్. ఇప్పుడు కొత్తది, మనం వైర్స్ అలా లోపలికి ఆ హోల్లో నుంచి లోపలికి పంపించి మనం ఫస్ట్ ఇదిగోండి ఇలా పంపించి కరెక్ట్ పొజిషన్లో ఉందో లేదో చూసుకొని జస్ట్ అలా పుష్ చేస్తే అయిపోయిందండి. క్లిప్స్ పట్టేసుకున్నాయి. సో ఇప్పుడు మళ్ళీ మనం ఏదైతే కనెక్షన్స్ ఇంతకుముందు ఉన్నాయో అవే కనెక్షన్స్ ఇవ్వాలండి. సో మీరు అది మీకు గుర్తుంటే ఓకే, గుర్తు లేకపోతే మీరు ఆల్రెడీ మొబైల్లో పిక్ తీసుకుంటారు, లేకపోతే వీడియో తీసుకుంటారు. సో ఆ వీడియోని రెఫర్ చేసుకొని, ఒకటి వచ్చే స్విచ్కి, ఇంకో కనెక్షన్ వచ్చి సప్లైకి. సో ఇది ఇప్పుడు చూడొచ్చు మీరు, ఇది స్విచ్, ఫ్యాన్ స్విచ్కి ఇస్తున్నాయి ఇది. నెక్స్ట్ వచ్చి సప్లైకి ఇస్తాం. సప్లై ఇచ్చినాక మనకి అక్కడితో కనెక్షన్స్ అయిపోయాయి. మనం బోర్డుని మళ్ళీ అలాగే పెట్టి 4 స్క్రూస్తో మనం కింద ఉన్న ఫ్రేమ్ని ఫిక్స్ చేసేయడమే. ఆ 4 స్క్రూస్తో ఫిక్స్ చేశాక పైన ఉన్నది జస్ట్ క్లిప్స్ అండి, ఇంకా స్క్రూస్ ఏ ఉండవు. పైన ఉన్న ఫ్రేమ్ జస్ట్ అలా పెట్టి పుష్ చేస్తే లాక్ అయిపోతుంది, క్లిప్ సౌండ్ వస్తుంది టక్ 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 అని. సో అది అయిపోయాక పోయి మెయిన్ ఆన్ చేసి చెక్ చేయడమే, మనం చేసిన పని వర్క్ అవుతుందో లేదా. మనం ఏదర్ స్విచ్ అయితే స్విచ్, రెగ్యులేటర్ అయితే రెగ్యులేటర్ వర్క్ అవుతుందో లేదా అని చెక్ చేయడం. ఇవే స్టెప్స్ అండి, చాలా సింపుల్ అండి. 5 to 10 మినిట్స్ జాబ్ అండి ఇది. ఒకవేళ మీకు ఇందులో ఎక్కడ డౌట్ ఉన్నా ఆల్వేస్ టెక్నీషియన్ పిలుచుకొని, ఎలక్ట్రీషియన్ పిలిపించుకొని చేయించుకోండి. పని అయితే చాలా ఈజీ అండి, ఏమి అసలు పెద్ద పని ఏం కాదు. నేను కూడా ఫస్ట్ టైం చేస్తున్నాను. నేను స్విచ్చెస్ చాలా మార్చాను. స్విచ్చెస్ అయితే ఇంకా ఈజీ. అసలు హుక్స్ 2 పైన ఒక హుక్ కింద ఒక హుక్ ఉంటుంది కాబట్టి, క్లిప్స్ పైన క్లిప్ కింద ఒక క్లిప్ ఉంటుంది కాబట్టి చాలా ఈజీ స్విచ్. దీని రెగ్యులేటర్కి 4 క్లిప్స్ ఉండేసరికి కొంచెం ఇబ్బంది అయింది. అది కూడా ఫస్ట్ టైం కాబట్టి. నెక్స్ట్ టైం నుంచి మనకు తెలుసు కాబట్టి 2 క్లిప్స్ ఒకటేసారి పుష్ చేస్తే బయటకు వచ్చేస్తుంది మనకి. సో ఇక్కడ చూడొచ్చు మీరు, ఒకటి స్విచ్కి ఇచ్చాను, ఫ్యాన్ స్విచ్కి, ఇంకోటి సప్లైకి ఇచ్చాను. సప్లైకి ఇచ్చిన వైర్కి మళ్ళీ మీరు ఎలక్ట్రికల్ టేప్తో దాన్ని క్లోజ్ చేయాలండి, అలాగే వదిలేయద్దండి. ఎప్పుడు ఎలక్ట్రికల్వి ప్రాపర్గా మనం ఇన్సులేట్ చేయాలి, లేదంటే మనకి ఎలా అంటే అలా వెళ్ళిపోద్ది కరెంటు. సో డేంజరస్ అది. సో అందుకు ప్రాపర్గా ఎలక్ట్రికల్ టేప్తోని మీరు ఇన్సులేట్ చేయండి, వేరే ఏ టేప్ వాడద్దండి. సో ఇప్పుడు చూడొచ్చు మీరు, ప్రాపర్గా ఎలక్ట్రికల్ టేప్తో ఇన్సులేట్ చేసి ఆ తర్వాత అందులో పుష్ చేసేసి స్క్రూస్ పెట్టేసి పైన ఫ్రేమ్ అటాచ్ చేసేస్తే అయిపోయిందండి. పోయి మెయిన్ ఆన్ చేసుకుంటే అయిపోయింది, అంతమించి ఏం పెద్ద పని కాదు ఇది. సో ఇవే స్టెప్స్ అండి, స్టెప్స్ అయితే ఇవే. ఒకవేళ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే కింద లైక్ పెట్టండి. ఒకవేళ ఈ వీడియో చూసి మీరు ఈ రెగ్యులేటర్ని కానీ స్విచ్ని కానీ రీప్లేస్ చేస్తుంటే కింద కమెంట్ పెట్టండి. ఫ్రెండ్స్, ఈ వీడియోస్ చేయడానికి చాలా టైం అండ్ ఎఫర్ట్ పడుతుందండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఈ వీడియోని లైక్ చేసి నా ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ షేర్ చేయండి. ఈ ప్రోడక్ట్ యొక్క లింక్ కింద డిస్క్రిప్షన్లో పోస్ట్ చేశానండి. మీరు ఆ లింక్ యూజ్ చేసి ఈ ప్రోడక్ట్ని పర్చేస్ చేసుకోవచ్చు. ఈ వీడియో చూసిన దానికి ధన్యవాదములు. హ్యావ్ ఎ గుడ్ డే అండి.